హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఈ డిజైన్ అండి, క్రిస్టల్ బీడ్స్తో చేశాను. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఎల్లో కలర్ క్రిస్టల్స్, గోల్డ్ కలర్ బీడ్స్, ముందుగా ప్రిపేర్ చేసిన బేబీ కుచ్చు అండి, పింక్ అండ్ పర్పుల్ కలర్. ఎలా చేయాలి అనేది చూద్దాము. 1.5 ఇంచ్ గ్యాప్లో నేను మార్క్ చేసుకున్నానండి. మీకు ఎంత దగ్గర కావాలంటే అంత దగ్గరికి మీరు చేసుకోవచ్చు. 1.5 ఇంచ్ గ్యాప్ చేసుకొని నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక సింగిల్ బీడ్ తీసుకోవాలండి. సింగిల్ బీడ్ తీసుకొని అక్కడికి నాట్ వేసేసుకొని ఆ బీడ్లో నుంచి నీడిల్ని తీసేసుకోవాలి. అక్కడ బీడ్ ఉంది కదా, ఆ బీడ్లో నుంచి నీడిల్ని తీసుకోవాలి. నీడిల్ని తీసుకున్న తర్వాత 3 గోల్డ్ కలర్ బీడ్స్ అండ్ పింక్, ఫస్ట్ పర్పుల్ అయిపోయింది కదా, ఇప్పుడు పింక్ బేబీ కుచ్చు తీసుకొని తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ 3 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన మనం వేసాం కదా, దానికి ఆపోజిట్ సైడ్ నుంచి నీడిల్ని తీసేసుకోవాలండి. నీడిల్ని తీసేసుకొని మనం క్రిస్టల్స్ అని చెప్పాం కదా, ఆ క్రిస్టల్ ఎల్లో కలర్ తీసుకున్నాను నేను. ఎల్లో కలర్ క్రిస్టల్ తీసుకోవాలి. ఎల్లో కలర్ క్రిస్టల్ తీసుకొని బేబీ కుచ్చు సైడ్కి ఉంది కదండి 3 బీడ్స్, ఆ బీడ్స్లో నుంచి మొత్తం రౌండ్ రావాలి దారం అనేది. ఒకసారి ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది, గ్రాండ్గా ఉంటుందండి. బ్రైడల్స్కి అయితే చాలా బాగుంటుంది. శారీ కలర్ క్రిస్టల్ బీడ్స్ వేసుకొని వేస్తే పైనుంచి కూడా చూడండి, సైడ్ నుంచి పైన సింగిల్ బీడ్ వేసాం కదా, దాంట్లో నుంచి మళ్ళీ ఇటు సైడ్ నుంచి నీడిల్ని తీసేసుకొని మళ్ళీ ఇప్పుడు క్రిస్టల్ బీడ్ నుంచి పైకి తీసేసుకోవాలి దారం. తీసేసుకొని పైన మనం సింగిల్ బీడ్ వేసుకున్నాం కదా, ఆ బీడ్లో నుంచి ఇటు సైడ్ తీసుకొని నీడిల్ని థ్రెడ్ వేసేసుకుంటే ఇక్కడ నుంచి తీసేసుకొని నీడిల్ని బయటికి తీసుకొని అక్కడ నాట్ వేసేసుకుంటే డిజైన్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. మీకు ఈ డిజైన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల నా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్.